అఘోరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి ఇప్పుడు ఒక సంచలనమైన ఒక నిర్ణయం తీసుకున్నట్టు జైలు నుంచి బయటికి న్యూస్ వచ్చింది. అదేంటంటే తను మళ్ళీ మగవాడిగా మారిపోవాలని, దానికోసం సర్జరీ చేసుకోవాలని ఒక ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి జైల్లో ఒక రాజకీయ నాయకుడితో కూడా ములాఖత్ జరిగింది. రాజకీయ నాయకుడు త్వరగా ఇతనికి బెయిల్ తీసుకొని బయటికి తీసుకొచ్చి ఇతన్ని మళ్ళీ మగవాడిగా మార్చేసేదానికి ఆ రాజకీయ నాయకుడు హెల్ప్ తీసుకోబోతున్నారని కూడా వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్గా ఉండడం వల్ల ట్రాన్స్జెండర్ల వైపు నుంచి కేసులు పెట్టడం అవన్నీ ఒక పక్క జరుగుతుంటే, రెండోది పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయి తనతో బిడ్డలు కనాలని గట్టిగా పట్టుబడుతుంది. తను మగవాడిగా మారిపోమని అమ్మాయి అడుగుతుంది, నా కోసం నువ్వు మగవాడిగా మారిపో అని చెప్తుంది. సో అందుకని ఈ అఘోరి మళ్ళీ మగవాడిగా మారిపోవాలని ట్రై చేస్తున్నారు, నిర్ణయం తీసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు అందరికి డౌట్ ఏంటంటే, అసలు ఇది సాధ్యమా? అసలు ఈ సర్జరీస్ ఏంటి? ఆడగా మారిపోవడం ఏంటి? మళ్ళీ ఆడ మగగా ఎలా మారుతారు? వాళ్ళ అవయాలు ఎలా మళ్ళీ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ అతనికి మగ అవయవం అనేది, అంగం అనేది లేదు, కట్ చేసి ఒక హోల్ పెట్టారు, సర్జరీ చేశారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ మేల్ ఆర్గాన్ని, మగ అంగాన్ని పెట్టగలుగుతారా? అసలు ఇది సాధ్యమా సర్జరీ పరంగా? ఒకవేళ పెట్టినా అది పెనిట్రేటివ్ సెక్స్ అంటారు, అంటే సంభోగానికి సూట్ అవుతుందా? బిడ్డలకు అనొచ్చా? అంటే వీర్యం అదంతా బయటకు వస్తుందా? ఇది ఎట్లా సాధ్యము అనేది చాలామందికి ఉన్న డౌట్. సో మనం ఇప్పటి వరకు టెక్నాలజీ ఏముంది, సర్జికల్ ప్రాసెస్ ఏంటి అనేది కొంత చూద్దాము. ముందుగా దీనికి వెళ్ళడానికి ముందుగా అసలు మగవాళ్ళు ఆడవాళ్ళుగా ఎలా మారుతారు అనేది ముందుగా నేను చెప్తాను. దాని తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళుగా ఎలా మారుతారు అనేది చెప్తే మనకి ఒక పిక్చర్ ఐడియా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే, జెండర్ వేరు, సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు, ఈ రెండు వేరు. జెండర్ అంటే బై బర్త్ మగవాడిగా పుట్టడం, అమ్మాయిగా పుట్టడం, ఈ రెండు జెండర్స్ ప్రధానంగా ఉంటాయి. సెక్సువల్ ఓరియంటేషన్ రకరకాలుగా ఉంటుంది. నేను మగవాడికి పుట్టినా నాకు అబ్బాయిల మీదనే ప్రేమ ఉండొచ్చు, అమ్మాయిల మీద ప్రేమ లేకపోవచ్చు, అబ్బాయిల పట్లే సెక్సువల్ అట్రాక్షన్ కలగవచ్చు. అప్పుడు నా సెక్సువల్ ఓరియంటేషన్, నేను గే అనేది నా సెక్సువల్ ఓరియంటేషన్. మేబీ ఐఎమ్ ఎ మ్యాన్ బై జెండర్ డెఫినేషన్, బట్ సెక్సువల్ ఓరియంటేషన్ అది లేదు. నేను బైసెక్సువల్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఇష్టం. లేదు, నేను అసెక్సువల్ కావచ్చు, పాన్ సెక్సువల్ కావచ్చు, రకరకాల పేర్లు ఉన్నాయి, అంత కన్ఫ్యూజన్ అనుకోవద్దు. బేసిక్ ఇది. సో దీంట్లో ఇప్పుడు ట్రాన్స్ జెండర్స్ అంటారు వాళ్ళని. ఇందులో ప్రధానంగా కూడా రెండు రకాలుగా చెప్పచ్చు. ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్. అంటే మగవాడిగా పుట్టి మైండ్ అంతా అమ్మాయి మైండ్గా ఉండి ఈ మగ బాడీని సహించలేక తాను అమ్మాయిగా మారిపోవాలని అనుకోవడాన్ని ట్రాన్స్ ఉమెన్ అంటారు. అలా మారిపోతే రివర్స్లో అమ్మాయిగా ఉండి పుట్టి అమ్మాయి బాడీ ఉండి అమ్మాయి బాడీ ఇష్టం లేకుండా అబ్బాయిగా మారిపోవడాన్ని ట్రాన్స్ మ్యాన్ అంటారు. సో ఇప్పుడు ఈ అఘోరి శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి అమ్మాయిగా మారిపోయాడు. ఇక్కడ మళ్ళీ రెండు తేడాలు మనం చూడాలి. ఒకటి, నేచురల్గా నేను అబ్బాయిగా పుట్టాను, నా మైండ్ అమ్మాయిగా ఉంది, నేను అమ్మాయిగా మారాలనుకున్నాను, అది నేచురల్గా ట్రాన్స్ఫార్మేషన్ ప్రాసెస్. కొంతమంది లైవ్లీహుడ్ కోసం అమ్మాయిగా మారితే మనం బాగా డబ్బులు సంపాదించవచ్చు ట్రాన్స్జెండర్గా మారితే అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి అబ్బాయి బాడీ అబ్బాయి మైండ్ ఉన్నప్పటికీ అమ్మాయిగా వాళ్ళు సర్జరీ చేసుకుంటున్నారు. ఇతను కూడా అఘోరి శ్రీనివాస్ కూడా ఇదే కేటగిరీ. అతను నిజంగా అమ్మాయి మైండ్ లేదు, అతనికి అబ్బాయి మైండే ఉంది. అందుకని అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. ఇప్పటికి 2 పెళ్ళిళ్ళని మనకు తెలిసి చేసుకున్నాడు. అతనికి అమ్మాయి మైండ్ ఉంటే అబ్బాయిని లైక్ చేసేవాడు.